హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ మందారం ఫ్లవర్స్ ఆనియన్ కలర్లో చాలా బాగుంటాయి. 2 కలర్స్తో ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. రెడ్ మందారం కూడా వచ్చినాయి కొన్ని. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగే విప్పేసినాయి ఈ మందారం. కొన్ని అయితే పింక్ వైట్ చాలా లేట్గా విప్పుతున్నాయి. పెద్ద ప్లాంట్స్ అవుతాయి ఇవి. కొమ్మలు కూడా వచ్చేస్తాయి. నేను ఇవి ఈ కలరు ఒక కొమ్మ పెట్టాను, చాలా బాగా వచ్చింది. హైట్ కూడా అయింది. కొత్త చిగురులతో వర్షానికి చాలా బాగా వచ్చింది కొమ్మ పెట్టినా కానీ. ఎల్లో ఫ్లవర్స్. ఈ ప్లాంట్ చాలా హైట్ అయింది. ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా. ఇలా ఎల్లో ఫ్లవర్స్ ఉంటే హనీ బీస్ ఎక్కువగా వస్తాయి. వెజిటేబుల్స్ పెంచేటప్పుడు ఫ్లవర్ ప్లాంట్స్ కంపల్సరీగా ఉండాలి. ఎల్లో ఉంటే ఇంకా బాగా వస్తాయి. పాలినేషన్ బాగా జరిగిద్ది. వెజిటేబుల్స్ ఎక్కువగా వస్తాయి. ఏవైనా సరే ఫ్లవర్స్, గడ్డి పువ్వులైనా సరే గార్డెన్లో ఉండాలి. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఎల్లో ఫ్లవర్స్. ఇక్కడైతే ఇప్పుడే విప్పుతున్నాయి, నెక్స్ట్ డే వస్తాయి ఇవన్నీ. ఇంకా ఈవినింగ్ టైంలో వస్తాయి ఈ ఫ్లవర్స్. వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ ఫ్లవర్స్కైనా సరే కలర్స్ వేరుంటాయి. సీడ్స్ మట్టుకి ఇలా బ్లాక్గా వచ్చేస్తాయి. ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంటే వీటికి కూడా సీడ్స్ రెడీ అవుతాయి. ఈవినింగ్ టైంలో 4-5 కల్లా విప్పుతాయి. చాలా బాగుంటాయి. పూజ చేసుకోవటానికి యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్. ఈ సీడ్స్ వేస్తే చాలు దుంపలు వచ్చేస్తాయి. పైన ఎంత తుంచేసినా ఇంకెప్పటికీ ఉండిపోతాయి అవి. ఇక్కడైతే వెరైటీ కలర్స్తో చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 3 కలర్స్తో కలిపి చాలా బాగుండేవి. లైట్ పింక్, వైట్ కలర్స్తో. ఈ సంవత్సరం పోయింది ఆ మొక్క. కుండీల్లో వచ్చాయి బాగా. ఇలా ఈ సీడ్స్ వేస్తే ఉరికెలా వేసేసినా చాలు వచ్చేస్తాయి. చంద్రకాంతం ఫ్లవర్స్ వీటి పేరు. కనకాంబరం ఫ్లవర్స్. ఈరోజు కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ అయితే విప్పినాయి. ఇంకా కొంచెం పెద్దవి అవ్వాలి, చిన్నగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ 2 డేస్ అయినా ఉంటాయి. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ అయితే చాలా డెలికేట్గా ఉంటాయి, అవి అయితే ఉండవు. ఇక్కడ కొన్ని విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ నూరువరహాల ఫ్లవర్స్. వీటిల్లో డార్క్ రెడ్, ఆరెంజ్, ఇలా పింక్ చాలా కలర్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్ చిక్కుడు ఫ్లవర్స్లా ఉన్నాయి కదా చూడటానికైతే. వైట్ చిక్కుడు ఫ్లవర్స్లా ఉన్నాయి కానీ వైట్ చిక్కుడు అయితే కాదు. ఈ ప్లాంట్ ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఒక మొక్క మన గార్డెన్లో వేసుకుంటే చాలు. ఈ ప్లాంట్ ఉంటే పాములు రావంటారు. వైట్ కాగడామల్లి ఫ్లవర్స్. చాలా చిన్న మొక్క. ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇవి కూడా క్రీపర్ ప్లాంట్. చిన్న కొమ్మ పెట్టుకోవచ్చు. ఈ వర్షాలకి చిన్న కొమ్మ పెట్టుకున్నా చాలా బాగా వస్తాయి. స్లీపింగ్ లైన్లో పెట్టాలి. ఆ కనుపుల దగ్గర రూట్స్ వచ్చేస్తాయి. వీటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. కొన్ని అడవి మల్లి కూడా ఉంటాయి. అవి కాడ దగ్గర పర్పుల్ కలర్లో వెరైటీగా ఉంటాయి. అవి చాలా ఇంకా పెద్దగా ఉంటాయి. అవి అయితే చాలా బాగుంటాయి. ఎక్కువగా ఎక్కడంటే అక్కడ అడవుల్లో ఉంటూ ఉంటాయి అవి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడైతే ముద్దశంఖ ఫ్లవర్స్ ప్లాంటు దీనికి యాడ్ అయ్యి అల్లుకుంటుంది కదా, చాలా హైట్ వెళ్ళింది. ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా ఉన్నాయి. ముద్దశంఖ ఫ్లవర్స్ డార్క్ కలర్లో. మ్యాంగో ప్లాంటు దీనికన్నా హైట్ వెళ్ళిపోయింది ఈ మొక్క కన్నా. దానికి యాడ్ అయ్యి ఇంకా బాగా హైట్గా వెళ్ళినాయి. క్రీపర్ ప్లాంట్స్ ఎప్పుడైనా సరే ఇలా ఏదైనా సపోర్ట్ ఉంటే అక్కడ పెట్టుకుంటే ఇంకా వాటికి బాగా వచ్చేస్తాయి. దానికి మనం సపరేట్గా ఏం కట్టక్కర్లేదు. ఇంకా ఇక్కడ గోడ కదా, ఇంక దీనికి ఏం లేదు కట్టడానికి సపోర్ట్. అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాను పక్కనే. యాడ్ అయిపోయి ఇంకా ఈ చెట్టు మీద అల్లుకుని చక్కగా ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా వచ్చినాయి. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఇవి వైట్ సింగ్ ఫ్లవర్స్. ఇవైతే కాయలు చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ కోయకుండా వదిలేస్తే. ముద్దశంఖ ఫ్లవర్స్. ఈ కలర్ చాలా బాగుంటాయి. నైటు వీటిని ఒకసారి వాష్ చేసేసి మంచి వాటర్లో వేసేసుకుంటే నైటు
తెల్లారేసరికి మంచి కలర్లో వాటర్ అయితే చాలా బాగుంటాయి. ఆ వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు, కెమికల్స్ లేనివి కదా. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఫుడ్ కలర్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. పౌడర్లా కావాలంటే ఇంకా వాటిని బాగా సమ్మర్లో డ్రై చేసేయాలి, ఎండకి ఎండబెట్టేసి పౌడర్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. లిక్విడ్లా కావాలి అంటే నైట్ వాటర్లో వేసేస్తే చాలు, మంచి కలర్ వచ్చేస్తాయి. పారిజాతం ఫ్లవర్స్ ఇప్పుడే రాలుతూ ఉన్నాయి, ఎర్లీ మార్నింగే. ఇంకా ఇవాళ అయితే కొన్నే రాలినాయి, ఇంకా కాస్త లేట్గా రాలుతాయి. ఇవాళ ఇప్పుడే రాలుతూ ఉన్నాయి. కొన్ని తీసుకుంటున్నాను పూజ చేసుకోవటానికి. అప్పుడప్పుడైతే ఈ ఫ్లవర్స్ నేను వాటర్లోనే తీసుకుంటూ ఉంటాను, ఫుల్గా వర్షం పడి. ఈరోజైతే ఇంకా వర్షం ఏం లేదు, నీట్గా ఉంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని బండియి, ఇంకా కొన్ని తీసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో చెట్టు నిండా ఫ్లవర్స్ చాలా బాగుంటుంది చెట్టు అయితే, అప్పుడు మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. ఇదిగోండి కలర్ఫుల్గా ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను, ఎంత బాగున్నాయో. ఈ వైట్ ఫ్లవర్స్ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్, 4 కలర్స్తో చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్ ఒకటి 5 కలర్. ఈ ఫ్లవర్ ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. నేను చిన్నప్పుడు చాలా కోసేదాన్ని ఫ్లవర్స్, ఎక్కడంటే అక్కడ ఉండేవి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే దారిలో చాలా ఇష్టం నాకు ఇవి. కానీ ఇంటి దగ్గర పెంచాలి అంటే ముళ్ళు ఉంటాయి చెట్టుకి. ఇంటి పక్కన సైడ్కి అవే పడి మొలిసినవి. లాస్ట్ ఇయర్ వచ్చినాయి, మళ్ళీ వర్షాలు పడేసరికి మళ్ళీ వచ్చేసినాయి. వాటికైతే చిన్న చిన్న సీడ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చిన్న కొమ్మ పెడితే చాలు, ఈ ఫ్లవర్స్ బాగుంటాయి. ఎల్లో ఫ్లవర్స్ చిన్న కొమ్మ వేస్తే చాలు వచ్చేస్తుంది, బాగా అల్లుకుంటుంది. స్టార్స్ లాగా చిన్న చిన్నగా బాగుంటాయి, కలర్ కూడా. చిన్న కొమ్మ వేస్తే ఇంక వస్తూనే ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. వర్షాలకి బాగా గుబురుగా అయిపోయింది, చాలా వచ్చేసింది. కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ ప్లాంట్ సీతమ్మ వారి జడగంటలు. లాస్ట్ ఇయర్ అయితే కుండీల్లో చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి. ఇవి తోటకూర సీడ్స్ లాగా. ఈ ఫ్లవర్ బాగా రెడీ అయ్యి ఇంకా పెద్ద ఫ్లవర్ అవుతుంది.